హాయ్ ఫ్రెండ్స్, మనము ఈరోజు ఎంహెచ్ఎస్ఆర్బి గ్రేడ్ 2 ఫార్మసిస్ట్ రిక్రూట్మెంట్కు సంబంధించి ఒక ముఖ్యమైన అప్డేట్ను మీతో షేర్ చేయాలనుకుంటున్నాను. అయితే ఇందాకే గ్రూప్లో ఒక పోస్టర్ అయితే రిలీజ్ చేశారు. దాని గురించి డిస్కస్ చేయాలనుకుంటున్నా. అయితే మనం అందరం నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఎగ్జామ్స్ అయితే రాసాము. కానీ ఇప్పటివరకు మెరిట్ లిస్ట్ అయితే విడుదల కాలేదు. రిక్రూట్మెంట్ ప్రాసెస్ అయితే ఇంకా ప్రజెంట్ ఎక్కడ ఎంతవరకు వచ్చిందనేది విషయం మాత్రం క్యాండిడేట్స్కి అయితే ఇంకా క్లారిటీ లేదు. కాబట్టి ఈ నేపథ్యంలో ఫార్మసిస్ట్ క్యాండిడేట్స్ తరపున 30 ఆగస్టు 2026న న్యూఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద ప్రొటెస్ట్ అయితే నిర్వహించడానికి నిర్ణయించినట్టు ఈ పోస్టర్ ద్వారా అయితే మనకు తెలుస్తుంది. అయితే ఈ పోస్టర్లో ప్రధానంగా డిమాండ్లు ఏంటంటే సర్వీస్ మార్క్స్ రూల్స్ ప్రకారమే వెరిఫై చేయాలి, ఎలిజిబిలిటీ ఉన్న క్యాండిడేట్స్కి మాత్రమే మార్క్స్ ఇవ్వాలి, మెరిట్ లిస్ట్ను ట్రాన్స్పరెన్సీగా విడుదల చేయాలి, రిక్రూట్మెంట్ ప్రాసెస్ను కూడా త్వరగా కంప్లీట్ చేయాలనేది వీరి యొక్క ప్రధాన డిమాండ్గా మనకు ఈ పోస్టర్ ద్వారా అయితే మనకు తెలుస్తుంది. అంతేకాకుండా మనకు ఈ గ్రూప్లో ఈ పోస్టర్ ఇంకా చాటింగ్ ద్వారా మనకు తెలిసిన ఇంకొద్ది ఇన్ఫర్మేషన్ ఏంటంటే 200 మెంబర్స్ వరకైతే ఈ ప్రొటెస్ట్లో పాల్గొననున్నారు. అంతేకాకుండా 200 మెంబర్స్ వరకైతే జంతర్ మంతర్కి కూడా వెళ్ళడానికి వాళ్ళు టికెట్స్ బుక్ చేసుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నట్టుగా మనకు ఇన్ఫర్మేషన్ తెలిసింది. అంతేకాకుండా రిక్రూట్మెంట్కు సంబంధించి ఆర్టీఐ డాక్యుమెంట్స్, రికార్డ్స్ అండ్ ఎవిడెన్స్ ఇంకా గవర్నమెంట్ దృష్టికి వాటిని తీసుకెళ్లాలని చెప్పేసి వాళ్ళు నిర్ణయించినట్లు కూడా సమాచారము. అంతేకాకుండా ఇంకా ప్రధానమైన డిమాండ్ ఏంటంటే వీరు మెరిట్ లిస్ట్ కోసం ఇంతకాలం ఎదురు చూసాం కదా, ఇక రిక్రూట్మెంట్ ప్రాసెస్ను ట్రాన్స్పరెన్సీగా త్వరగా కంప్లీట్ చేసి ఎలిజిబిలిటీ ఉన్న క్యాండిడేట్స్కి మాత్రమే న్యాయం చేయాలి కదా అనే ప్రధానమైన ఎజెండాతో వీళ్ళైతే ప్రయత్నాలు చేస్తున్నట్టుగా మనకు తెలుస్తుంది. అంతేకాకుండా మరొక ముఖ్యమైన విషయం ఏంటంటే అర్హత లేని నిబంధనలకు అనుగుణంగా లేని వ్యక్తులు సర్వీస్ మార్క్స్ అయితే వాళ్ళకు ఎట్టి పరిస్థితులు ఇవ్వకూడదు అనే విషయంలో వీరు చాలా గట్టిగా ఉన్నట్లు ఈ పోస్టర్ ద్వారా తెలుస్తుంది మనకు. ఈ విషయంలో ఎలాంటి కాంప్రమైజ్ లేకుండా అవసరమైతే ఎంత దూరమైనా వెళ్లేందుకు వీళ్ళు సిద్ధంగా ఉన్నట్లు కనిపిస్తుంది. మరి ఈ పరిస్థితి చివరికి ఎటువైపు దారితీస్తుంది, ఈ రిక్రూట్మెంట్ ప్రాసెస్ ఎక్కడి వరకు వెళ్తుంది, గవర్నమెంట్ దీనిపై ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది అనేది రాబోయే రోజులైతే మనం చూద్దాం. అయితే ప్రస్తుతం మనం క్యాండిడేట్స్ అందరి దృష్టి మాత్రం మెరిట్ లిస్టు, ఫైనల్ రిక్రూట్మెంట్ త్వరగా కంప్లీట్ కావాలనేదే వాళ్ళ ప్రస్తుతమైన అజెండాగా ఉంది. కాబట్టి ఈ ప్రొటెస్ట్కి సంబంధించిన ఫర్దర్ అఫీషియల్ అప్డేట్స్ ఏమైనా ఉంటే తప్పకుండా నేను మీకు తెలియజేస్తాను. అయితే జంతర్ మంతర్ కార్యక్రమానికి వెళ్ళడానికంటే ముందు ఇవే పోస్టర్స్ని 200 పోస్టర్స్ మెయిల్స్ ద్వారా ఒకేసారి పంపించనున్నారు. మెయిల్స్ పంపించే కార్యక్రమం అయిపోయిన తర్వాత నెక్స్ట్ జంతర్ మంతర్ కార్యక్రమాన్ని అయితే వీళ్ళు కొనసాగించనున్నట్టు ఇన్ఫర్మేషన్. 20 మెంబర్స్ వరకు అయితే కన్ఫామ్గా వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నారు. అయితే వీలైనంత వరకు 200 మెంబర్స్ వరకు అయితే తీసుకెళ్ళడానికి ప్రయత్నాలు అయితే జరుగుతున్నట్టు సమాచారం. థ్యాంక్ యూ.